హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ సండే స్పెషల్గా మా ఇంట్లో చేసుకున్న కీమా కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్నే మటన్ ముట్టిల కర్రీ కూడా అని అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ నార్మల్ కర్రీస్ కంటే స్పెషల్గా ఉంటుంది. ఇది రోటీ, రైస్, బగారా, చపాతీ ఎందులోకైనా సూపర్ ఉంటుందండి కర్రీ. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఫ్రై పాన్ పెట్టుకొని ఒక అరచెక్క వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వరకు జీడిపప్పు పలుకులు, ఒక 10 వరకు బాదం పప్పులు వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు గసగసాలను వేసుకొని, అదే పాపీ సీడ్స్ అంటారు కదా, వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఈ కర్రీకి ఒక మసాలా గ్రేవీని ప్రిపేర్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 4 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఇందాకలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇట్లా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులోనే సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న గ్రేవీని ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. సగం తీసి మిగిలిన దాంట్లో ఒక 1/2 కేజీ మటన్ కీమాని శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం వార్చి అది కూడా ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనివల్ల మటన్కి ఆ గ్రేవీ మొత్తం ఆ కీమాకి పట్టేస్తుందండి. చూసారుగా, అంతా కలిసిపోయింది. సో ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని చిన్న కొద్దిగా తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా, కోఫ్తాస్ లాగా చుట్టుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. కోఫ్తాలు వేసే ముందు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే కళాయి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్లో పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందాకలా పక్కకు తీసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇందులో అంతా ఒకసారి కలుపుకొని ఈ గ్రేవీలో మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. చూసారు కదా, ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది, మంచిగా గ్రేవీ కుక్ అయిపోయింది. ఇందులో తగినంత గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు గ్రేవీ అంతా ఇందాకలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కోఫ్తా బాల్స్ని యాడ్ చేసుకోవాలి. అన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో మొత్తాన్ని కుక్ చేసుకుందాము. చూసారా, కోఫ్తాకి గ్రేవీ మొత్తం పీల్చుకొని వాటి సైజు కూడా కొంచెం పెరిగాయి. ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది, మంచిగా కుక్ అయింది. ఈ టైంలో సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్, కొత్తిమీరని దీని మీద అప్లై చేసుకుందాము. చూసారా, కర్రీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. బగారా రైస్, చపాతీ, రోటీ, నార్మల్ రైస్ ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. మేమైతే బగారా రైస్ చేశాను సండే రోజు. అందులోకి కర్రీ పెట్టుకున్నాము. వేడివేడి బగారా రైస్లోకి కర్రీ చాలా టేస్ట్ ఉందండి. ఎప్పుడు చేసే మటన్ కీమా లాగా కాకుండా ఇలా స్పెషల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేస్తే స్పెషల్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.